తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నాయి. తెలంగాణలో సామాజిక సమీకరణాలు ఎక్కువ. దీంతో ఇప్పటి నుంచే అధికార పార్టీ రాజకీయ ఎత్తుగడలను ఇంప్లిమెంట్ చేసే పనిలో పడింది. వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అన్ని వర్గాలను దగ్గర చేసుకునే పనిలో పడింది. తెలంగాణలో బీసీ, ఎస్సీ జనాభా ఎక్కువ. రాజకీయంగా ఈ వర్గాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇటీవల బడ్జెట్లో చేతి వృత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరిగాయి. దీంతో గ్రామాల్లో ఉంటూ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వారి మద్దతు దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే యాదవ, గౌడ కమ్యూనిటీని దగ్గరకు తీసుకోవడంలో విజయవంతమయ్యామని పార్టీ చెబుతోంది. ఎంబీసీ వర్గాలను కూడా ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బడ్జెట్లో 1000 కోట్లు ఇచ్చేశారు. ఎంబీసీలో ఉండే కులాలతో స్పీకర్ మధుసూదనాచారి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 40కి పైగా కులాల నాయకులతో మాట్లాడారు. ఆయా కులాలకు చెందిన వారి జనాభా అవసరాలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ బడ్జెట్లో ఇచ్చిన నిధులు సద్వినియోగం అయితే వారంతా తమ వైపే ఉంటారన్నది గులాబీ బాస్ అంచనా. అందుకే కులాలు, వర్గాల వారీగా నాయకుల్ని దగ్గరకు తీయడం, అధిష్టానమే నేరుగా ఆయా సంఘాల నాయకులతో సంబంధాలు నెరపడం ప్రారంభించింది. టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని వర్గాలను దగ్గరకు తీశారన్న సంకేతాలు పంపాలనుకున్నారు సీఎం. అందుకు అనుగుణంగా పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే జనాభా ప్రాతిపదికన అవకాశాలు దక్కడం లేదన్న చర్చ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో అన్ని కులాలు, వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారి ఆర్థికాభివృద్ధికి అవకాశాలు చూపించడం లాంటివి వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది టీఆర్ఎస్. ఎంపీ కవిత ఒకే వేదికపై కనిపించబోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో అన్నా చెల్లెళ్లిద్దరూ పాల్గొనబోతున్నారు. గతంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సభలు, సమావేశాల్లో ఇతర ప్రజాప్రతినిధులతో పాటు కేటీఆర్, కవితలు పాల్గొన్నారు. అయితే ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరు కానుండడం ఇదే తొలిసారి. ఆరుమూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంపీ, ఎమ్మెల్యేలు కోరడంతో కేటీఆర్ అంగీకరించారు. ఉదయం 11 గంటలకు జరిగే సభలో అన్నా చెల్లెళ్లిద్దరూ పాల్గొంటారు.